హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. ఇది మామూలు చోరీ కాదు, సాధారణ మోసం కాదు. కోట్లాది రామభక్తుల నమ్మకానికి జరిగిన అవమానం, అయోధ్యలో జరిగిన భారీ అవినీతి. రామాలయం పేరుతో కొందరు తమ అకౌంట్లో బ్యాలెన్స్ పెంచుకున్నారు. జనం భక్తితో విరాళాలు ఇస్తుంటే ఆ భక్తిని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ అడ్డంగా దోచుకున్నారు. राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है. రాముడు తమ ఆదర్శమని, ఈ దేశానికి రాముడే మూలమని చెప్పే ప్రధాని మోడీ ఇప్పుడు అదే అయోధ్యలో జరిగిన భారీ స్కామ్ గురించి ఏమంటారు? తమను తాము హిందూ మతానికి ప్రతినిధులుగా, హిందూ మత పరిరక్షకులుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్న వాళ్ళు, హిందూ మతం, హిందూ ధర్మరక్షణకే ఉన్నామని చెప్పిన వాళ్ళు ఆర్ఎస్ఎస్, విహెచ్పి. ఈ రెండు సంస్థలకు చెందిన వాళ్ళ పేర్లే అయోధ్య విరాళాల స్కామ్లో వినిపిస్తున్నాయి. కానీ యోగి ప్రభుత్వం అయోధ్య విరాళాలు కాజేసిన కేసులో అసలు తలకాయలు లేకుండా జాగ్రత్త పడుతోందా? సిట్ పేరుతో తూతూ మంత్రంగా దాటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇప్పుడు జరుగుతున్నది చూస్తే అవే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇతను అనిల్ కుమార్ మిశ్రా, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు ట్రస్టీ. అంటే ఈ ట్రస్ట్కు పెద్ద. భూముల కొనుగోళ్ల నుంచి భక్తుల విరాళాల లెక్కల వరకు ఇతనే కీలకం. రామ మందిరంలో భక్తులు సమర్పించే నగదు విరాళాల సేకరణ, వాటి లెక్కింపు, భద్రపరిచే ప్రక్రియ ఇదంతా పర్యవేక్షించేది ఇతనే. నిజానికి ఆలయానికి వచ్చే విరాళాలని బ్యాంకు సిబ్బంది లెక్కించి జమ చేసుకోవాలి. కానీ దీనికోసం ఆలయ ట్రస్ట్ ఓ 40 మందిని నియమించింది. వాళ్లే లెక్కించి బ్యాంకుకు అప్పగిస్తున్నారట. మరి అసలు ఇంతకాలం వచ్చిన విరాళాలన్నీ బ్యాంకుకు అప్పగించిందెంత, మధ్యలో మాయమైందెంత? దీనికి సమాధానం లేదు. అనిల్ మిశ్రా వివాదాల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో రామమందిర ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అవకతవకలు చాలా జరిగాయి. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. భూముల యజమానుల నుండి ట్రస్ట్ నేరుగా కొనుగోలు చేయలేదు. మొదట తమకు కావలసిన వాళ్లతో ఆ భూముల్ని తక్కువ ధరకు కొనిపించారు. ఆ భూముల్ని 10-12 రెట్లు ఎక్కువ రేటుకు వెంటనే ఆలయ ట్రస్ట్కి అమ్మేశారు. అంటే కేవలం 2 లావాదేవీల్లోనే 18.8 కోట్లు మిగుల్చుకున్నారు. ఆ 2 విక్రయ పత్రాలకు ట్రస్ట్ తరపున సంతకం చేసిన వ్యక్తి అనిల్ మిశ్రా. నిజానికి ట్రస్ట్లో భూముల కొనుగోలు కమిటీ వేరే ఉంది. కానీ ఆ కమిటీ సమావేశం లేకుండానే అనిల్ మిశ్రా, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వీళ్ళిద్దరూ కలిసి అన్నీ డిసైడ్ చేశారు. అంటే భూముల కొనుగోలు నుండి నిర్మాణానికి వచ్చిన విరాళాలు, ఆ తర్వాత వచ్చిన కానుకలు ఏ దశలో ఎంత కాజేసి ఉంటారనే ప్రశ్న ఇప్పుడు అందరిలో వస్తోంది. ఇప్పుడు దేశమంతా రాముడి గుడిలో ఇంత అవినీతి జరిగిందా అని గగ్గోలు పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ యోగి ప్రభుత్వం వేసిన సిట్ ఎఫ్ఐఆర్లో అనిల్ మిశ్రా పేరు లేదు. ఎందుకు అనిల్ మిశ్రా పేరు లేదంటే ఇతను ఆర్ఎస్ఎస్ కీలక నేత కాబట్టి, ఆర్ఎస్ఎస్ అండదండలున్న నేత కాబట్టి. ఇక మరో వ్యక్తి గురించి చూద్దాం. ఇతను చంపత్ రాయ్, రామమందిర ట్రస్ట్ సెక్రటరీ, విహెచ్పి కీలక నాయకుడు. 4 దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేశాడు. విశ్వ హిందూ పరిషత్లో కీలక నేతగా ఉన్నాడు. రామ జన్మభూమి ఉద్యమంలో తెర వెనుక వ్యూహకర్తగా ఉన్నాడు. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఆలయ నిర్మాణం, నిధుల నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, ప్రభుత్వ శాఖలతో సమన్వయం ఇవన్నీ ఇతనే చూసుకున్నాడు. 2021లో దేశవ్యాప్తంగా నిర్వహించిన రామమందిర విరాళాల సేకరణకు ప్రధాన సమన్వయకర్త కూడా ఇతనే. ఇప్పటి వరకు ట్రస్ట్పై వచ్చిన అన్ని ఆరోపణలను కొట్టిపారేశాడు చంపత్ రాయ్. కానీ ఇప్పుడు అతని మాజీ డ్రైవరే అయోధ్య విరాళాల చోరీలో ఉన్నాడని తేలింది. కానీ ఎఫ్ఐఆర్లో చంపత్ రాయ్ పేరు లేదు. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రోజుకి 10 లక్షల రూపాయలకు పైగా వస్తున్నాయి. పండుగ రోజుల్లో 50 లక్షలు దాటుతోంది. మరి ఈ సొమ్మంతా బ్యాంకులో జమ చేశారా? ఈ ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉంది. ఆలయానికి రోజువారీ కానుకలు కాకుండా నిర్మాణానికి ముందు వచ్చిన విరాళాలు ఎన్ని? 4 దశాబ్దాలుగా వివిధ దశల్లో విరాళాలు వసూలయ్యాయి. 1989లో శిలాన్యాస్ సమయంలో, 2020లో ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు, ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి క్రౌడ్ ఫండింగ్కు పిలుపునిచ్చినప్పుడు ఇట్లా వివిధ దశల్లో భారీగా సొమ్ము వసూలైంది. మరి వీటి లెక్కలు ట్రాన్స్పరెంట్గా ఉన్నాయా? ట్రస్ట్ అధికారికంగా చెప్పిన దాని ప్రకారం దేశవ్యాప్తంగా భక్తుల నుండి 3,500 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. అసలు ఇది 3,500 కోట్లు కాదు, 4,500 కోట్లకు పైనే అని మీడియాలో కథనాలు కూడా ఉన్నాయి. మరి ఈ సొమ్ములో ఖర్చయిందెంత, మిగిలిందెంత, పక్కదారి పట్టింది ఎంత? ఉదాహరణకు శివసేన యూబీటీ నుండి ₹1 కోటి చెక్ ఇచ్చారట. దానికి ఇప్పటి వరకు రసీదు లేదు. ₹1 కోటి కాదు, 24 కేజీల వెండి ఇటుక కూడా ఇచ్చారట. దీనికి ఎట్లాంటి లెక్క లేదు. जेव्हा ट्रस्टची स्थापना झाली तेव्हा अयोध्येत आम्ही होतो. त्या क्षणी आमच्याकडून ₹1 कोटी चेक श्रीराम मंदिर ट्रस्टसाठी गेला.
आणि त्याच वेळेला आमच्याकडून 25 किलोपेक्षा जास्त चांदीची वीट, ही पहिली वीट आम्ही त्यांना दिली. जास्त त्या వీటికి రిసిట్ नाही. ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన డొనేషన్కే ఆధారాలు లేవు. మరి కోట్లాది జనం రాముడి కోసమని భక్తితో ఇచ్చిన 100, 1000, లక్ష రూపాయలు వీటికి లెక్కలున్నాయా, ఉంటాయా? 1989లోనే డొనేషన్లు, ఇటుకలు ఇచ్చిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరి నమ్మకాన్ని ఇప్పుడు సరయూ నదిలో కలిపేశారు. మరో విషయం గమనించాలి. ఇక్కడ డబ్బు మాత్రమే కాదు మాయమైంది. రాముడి కోసం వచ్చిన చెవి పోగులు, ముక్కు పుడకలు, గాజులు, కాలి గజ్జెలు, హారాలు, వీటిని కూడా మాయం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్య జస్ట్ 40 రోజుల్లో 70 దొంగతనాలు జరిగాయని ఇప్పుడు తెలిసింది. ఇదంతా సీసీ కెమెరాలున్న ఆలయంలో కానుకల చోరీ మాత్రమే. కానీ అంతకుముందు భూముల కొనుగోలు, ఆలయ నిర్మాణం పేరుతో వసూలైన వేల కోట్ల విరాళాల మాట ఏమిటి? సీసీ కెమెరాలుంటేనే ఆగలేదు. అవి లేని దగ్గర ఇంకెంత కాజేసుంటారు. ఎందుకంటే నిర్మోహి అఖాడా సాధువులు 10 ఏళ్లకు పైగా ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు, ఇంకా చేస్తూ వస్తున్నారు. రాముడి సొమ్ముని కాజేస్తున్నారని ఎన్నోసార్లు చెప్పారు, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు యోగి ఎంతటి వారినైనా వదిలేది లేదంటున్నాడు. యోగి ప్రభుత్వం వేసిన సిట్ నేరస్తులని కాపాడటానికి అంటున్నాయి విపక్షాలు. డ్యామేజ్ కంట్రోల్ కోసం చిన్నా చితకా చోరీ చేసిన వాళ్ళని పట్టుకొని అసలు దొంగల్ని వదిలేస్తున్నారంటున్నారు. మరి ఇప్పుడు చెప్పండి, రాముడి గుడిలో దొంగల్ని ఏం చేయాలి? రామాలయం పేరుతో వేల కోట్లు వసూలు చేసి దందా చేసిన వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం వేసిన సిట్ అసలు దొంగల్ని తేలుస్తుందనే నమ్మకం కనిపించడం లేదంటున్నాయి విపక్షాలు. సిట్, సిబిఐ ఈ రెండూ కాదు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి అసలు దొంగల్ని పట్టాల్సిందే అంటున్నాయి.